జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దానికి ఒక మాట ఖాయం చేసి ఎప్పుడైతే పిలుపిచ్చారో దానికి ఒక షేప్ వచ్చినట్టయింది. సో దాన్ని అంతవరకే చూడాలి, అంతకుమించి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది ఏ పేరు పెట్టినా నిజంగా ఆయన చేతిలో ఉండేది, ఎందుకంటే అధికారంలో ఆయన ఉన్నాడు. ఇంకో 4-5 ఏళ్ళు 3 ఏళ్ళు అది నెక్స్ట్ ఇది 29 వరకు నెక్స్ట్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు అంతవరకు ఆయనే ఉంటాడు. సో ఇట్ ఈజ్ హిజ్ కాల్. ఈ పేరు అన్నందువల్లనే ఈరోజు ఉలిక్కిపడ్డారు. ఆ పేరులో ఒక హేతుబద్ధత ఉంది. దాంతోపాటు ఏంటిది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ అందరికి గుర్తొస్తుంది. అవును కదా, భార్య కరెక్టే చెప్తున్నాడు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో ఏం అసంబద్ధత ఉంది, కరెక్ట్గానే ఉంది కదా, నీ దాంట్లో అసంబద్ధత ఉంది కదా అని చంద్రబాబు నాయుడు అడగడం మొదలుపెట్టారు. దానికంటే ముఖ్యంగా నా ఉద్దేశంలో ఈ కృత్రిమంగా చంద్రబాబు నాయుడు బిల్ చేస్తూ వచ్చిన ఈ అమరావతికి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే అది ఏ విషయమైనా సరే వ్యతిరేకం ఇన్ ది సెన్స్ ఆడ ఖర్చు గురించి కానీ అవినీతి గురించి కానీ ఏదన్నా కూడా వీళ్ళు రాజధానికి వ్యతిరేకమైన ముద్ర కృత్రిమంగా వేసి కొడుతున్న దాన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది.